దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ప్రభువా నీ నివాసం ఎక్కడంటే నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు కలవు, కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుటకు స్థలము లేదు అన్నాడు. మరలా ఒక మాట అంటాడు, విరిగి నలిగిన హృదయంలో నేను నివాసం చేస్తానన్నాడు. అంటే ప్రభువు మనకు నివాసమై ఉన్నాడు, మన నివాసము ప్రభు అయి ఉన్నాడు. అంటే ప్రభు మనలో జీవిస్తున్నాడు, అంటే మనం ప్రభులో జీవించాలి. శాశ్వతుడైన దేవుడే మనకు నివాస స్థలం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు నివాస స్థలం లేదు. చూడండి, ఒక రోజున నోవా జలప్రళయం తర్వాత ఆ నీళ్లు భూమిలో ఇంకిపోయినాయో లేదో చూడమని పావురాన్ని పంపించాడు. పావురం అనగా సంఘం, ఆ సంఘం అనగా నీవు నేను. ఆ పావురాన్ని పంపినప్పుడు అది ఆకాశం అంతా తిరిగి కాలు మోప స్థలము లేనందున మరలా ఓడలోనికి వచ్చిందని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున ఈ లోకములో మనం కాలు మోపటానికి ఎక్కడ స్థలం లేదు. మన నివాసం మన దేవుడే. చూడండి, పాత నిబంధన భక్తులు ఎంత చక్కగా వర్ణించారో. నా ఆశ్రయ దుర్గమా, నా దాగుచోటు, నేను నమ్ముకున్న నా దేవా, నీవే నాకు ఆధారము అని ఇలా ఎన్నో పాటలు పాడుకున్నారు, ఎన్నో మాటలు మాట్లాడుకున్నారు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత గనులుగా జీవించినప్పటికీ, ఎంత అధికారంతో వాళ్ళు బ్రతికినప్పటికీ వాళ్ళు ఆశ్రయం కోరింది ప్రభునే. వారు శాశ్వతంగా దేవుని సన్నిధిలో జీవించి జయం పొందుకున్నారు, ఆనందించారు, అనేకులకు మాదిరిగా నిలబడ్డారు, అనేకులు ఏలుబడి చేసేవారిగా దేవుడు వారిని ఎన్నుకున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎక్కడ కూడా మనకు ఆశ్రయం లేదు. ఏదైనా తాత్కాలికమే, కానీ మనకు శాశ్వతమైన ఆధారం మన దేవుడు. చూడండి, ఒక రోజున శిష్యులు ప్రభుతో నడుస్తున్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, అయ్యా ఇదిగో నేను యెరూషలేముకు వెళ్ళాలి. ఈ మనుష్య కుమారుని మనుషులందరూ చిత్రవద చేసి చంపేస్తారు, హింసిస్తారు, అవమానపరుస్తారు. మరలా తిరిగి 3వ దినమున నేను తిరిగి లేస్తానని చెప్పినప్పుడు ఆ మాట విన్న ప్రజలందరూ కూడా వెళ్ళిపోయారట. అప్పుడు ప్రభు శిష్యులతో అంటాడు, నన్ను విడిచి మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగినప్పుడు వాళ్ళన్న మాట, నిత్య జీవమైనటువంటి నిన్ను, జీవజల ఊటమైన నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా అన్నారు. ప్రియమైన వారలారా, ఈ లోకంలో అన్ని బంధాలు తెగిపోతాయి, అందరూ దూరం అవుతారు. కానీ నిన్ను నన్ను పిలిచిన దేవుడు, ఆయన మనకు శాశ్వతమైన దేవుడై ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు, మనం ఆయనతో ఉంటాం. కనుక ఆయనే మనకు నిత్య నివాసమై ఉన్నాడు. కనుక నీ అపజయాలు, నీ బలహీనతలన్నీ విడిచిపెట్టి ఆయన పైన ఆనుకో, నీకు జయమిస్తాడు. ఆ విధంగా మనం ముందుకు సాగుతూ ప్రభు రాకడికి సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.